వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇటీవల కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన టూర్ ముగించుకొని స్వదేశానికి వచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు. కోర్టులో హాజరు ప్రక్రియ ముగిసిన తర్వాత లోటస్ పాండ్లో తన నివాసానికి చేరుకొని తల్లి విజయమ్మను కలుస్తారు. గతంలో వైఎస్ జగన్ 2 సార్లు హైదరాబాద్కు వచ్చారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇటీవల కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన టూర్ ముగించుకొని స్వదేశానికి వచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు. కోర్టులో హాజరు ప్రక్రియ ముగిసిన తర్వాత లోటస్ పాండ్లో తన నివాసానికి చేరుకొని తల్లి విజయమ్మను కలుస్తారు. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన 2 సార్లు హైదరాబాద్కు వచ్చారు. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి కుటుంబ సమేతంగా వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్కు శస్త్రచికిత్స తర్వాత మరోసారి ఆయన్ను కలిసి పరామర్శించారు. కేసీఆర్ను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ లోటస్ పాండ్కు వెళ్లి ఆయన తల్లి వైఎస్ విజయమ్మను కలిశారు. ఇవాళ కోర్టు కార్యక్రమం అనంతరం లోటస్ పాండ్కు వెళ్లి తల్లి విజయమ్మను కలుస్తారు వైఎస్ జగన్. ఆ తర్వాత బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, అరుణ, బేగంపేట్ ఎయిర్పోర్ట్కి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. అక్కడి నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకి బయలుదేరారు. పెద్ద ఎత్తున కూడా జనసందోహం ఆయనకు చూడడానికి అభిమానులు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన వెంట నాంపల్లి కోర్టు వరకు వస్తూ ఉన్నారు. నాంపల్లి కోర్టు దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు నాంపల్లి కోర్టుకి జగన్మోహన్ రెడ్డి హాజరవుతా ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 11:30 గంటల ప్రాంతంలో ఆయన ఇక్కడికి చేరుకుంటారు. కోర్టులో హాజరైన తర్వాత ఇక్కడి నుంచి లోటస్ పాండ్కి వెళ్తారు. లోటస్ పాండ్లో రిజర్వ్లో ఆయన షెడ్యూల్ ఉంది. మధ్యాహ్నం వరకు అక్కడే ఉంటారు. తన తల్లి విజయమ్మను కలుస్తారు అన్నట్లుగా సమాచారం ఉంది. అట్లాగే కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులను కూడా కలుస్తారు అన్నటువంటి సమాచారం ఉంది. ఆయన ఈ మధ్య కాలంలో ఈ తెలంగాణకు వచ్చినటువంటి సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని యశోద హాస్పిటల్లో ఆయనను కలిశారు, ఆయనను పరామర్శించారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రావడం, కోర్టు ఆదేశాల మేరకు కోర్టుకు అటెండ్ అవుతా ఉన్నారు. కోర్టులో అటెండ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి లోటస్ పాండ్కు వెళ్తారు. ఇక బేగంపేట ఎయిర్పోర్ట్లో పెద్ద ఎత్తున కూడా అభిమానులు ఆయనను చూసేందుకు వచ్చారు. అక్కడి నుంచి ఇప్పుడు నాంపల్లి కోర్టు వరకు కూడా ఆయన వెంట పెద్ద ఎత్తున కూడా అభిమానులు వస్తున్నటువంటి పరిస్థితులు మనం ప్రజెంట్ విజువల్స్లో చూడొచ్చు. నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ వస్తున్నటువంటి ఏవైతే 2 రూట్స్ ఉన్నాయో ఆ 2 రూట్స్ను కూడా పోలీసులు బ్లాక్ చేశారు. అభిమానులను ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి ఏదైతే లోటస్ పాండ్ రూట్ ఉందో ఆ రూట్లో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు. ఇక డీసీపీ శిల్పవల్లి కావచ్చు, అట్లాగే ట్రాఫిక్ అడిషనల్ సిపి జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేసుకు సంబంధించినటువంటి విషయంలో పర్సనల్ అపీరియన్ కావాలని కోర్టు ఆదేశాల మేరకు ఆయన
పర్సనల్ అపీరెన్స్ ఈరోజు కోర్టులో హాజరు కానున్నారు. కోర్టు ముందు ఆయన హాజరవుతా ఉన్నారు. ఇక ఇక్కడి నుంచి మళ్ళీ లోటస్ పాండ్కు వెళ్తారు. లోటస్ పాండ్లో అక్కడ దాదాపు 1-2 గంటల పాటు ఆయన ఉండనున్నారు. తల్లి విజయమ్మను కలుస్తారు అన్నటువంటి సమాచారం ఉంది. అట్లాగే ముఖ్యమైనటువంటి నాయకులను కూడా కలిసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద ఎత్తున కూడా ఆయన అభిమానులు అట్లాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాలంతా కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానులతో పోలీసులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీస్ దిగ్బంధంలోనే ఉందని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లోనే కోర్టుకు ఆయన చేరుకోనున్నారు. ఆ ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అరుణ, శేఖర్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని చూసేందుకు ఎక్కడైనా సరే అభిమానులు భారీగా వస్తుంటారు. ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ లో కూడా మనం అదే పరిస్థితిని చూసాం. సో ఇప్పుడు నాంపల్లి వెళ్లే వరకు అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో కోర్టుకు వెళ్లేసరికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఎస్ అరుణ, పెద్ద ఎత్తున కూడా అభిమానులు జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ఉదయం నుంచి కూడా అటు బేగంపేట ఎయిర్పోర్ట్లో అట్లాగే నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో అదేవిధంగా ఈ కోర్టు హాలు ఈ 3 ప్రాంతాల్లో కూడా అభిమానులు వస్తూ ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ నాయకులు కావచ్చు అట్లాగే కార్యకర్తలంతా కూడా వస్తూ ఉన్నారు. 11:30 గంటల ప్రాంతంలో నాంపల్లి కోర్టుకు ఆయన చేరుకుంటారు. 12:30 వరకు నాంపల్లి కోర్టులోనే ఉంటారు. ఈ కోర్టు అపీరెన్స్ అయిపోయిన తర్వాత 1 గంటల ప్రాంతంలో లోటస్ పాండ్కు వెళ్తారు. 1:35 వరకు దాదాపు అర్ధగంటకు పైగానే ఆ లోటస్ పాండ్లో అక్కడ ఉండనున్నారు అన్నటువంటి సమాచారం ఉంది. ఇక పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు అభిమానులు తరలి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరినీ కట్టడి చేసేందుకు ఉదయం నుంచి కూడా పోలీసులు ఎక్కడికక్కడ అభిమానులందరినీ కూడా కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. బేగంపేట దగ్గర మనం ఇందాక చూసాము, వేల సంఖ్యలో అభిమానులు ఆయనను చూసేందుకు వచ్చారు, ఫోటోలు దిగేందుకు వచ్చారు, ఆయనను కలిసేందుకు వచ్చారు. కోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా అదే తరహా అభిమానులు ఉదయం నుంచి కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కోర్టుకు దాదాపు కిలోమీటర్ దూరంలో పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. వందలాది సంఖ్యలో పోలీసులు, అటు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉన్నారు, అట్లాగే లాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పోలీసులతో పాటు స్పెషల్ పార్టీకి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తులు నిర్వహిస్తూ ఉన్నారు. 2 డీసీపీలు, అడిషనల్ ట్రాఫిక్ సంబంధించినటువంటి సిపి జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో ట్రాఫిక్కి సంబంధించినటువంటి బందోబస్తు ఉంది. అట్లాగే లోకల్గా ఉన్నటువంటి వెజ్ జోన్ డీసీపీ శిల్పవల్లితో పాటు ఇతర ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడ బందోబస్తును నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయనకు భద్రత కల్పిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అభిమానులను మాత్రం కోర్టు పరిసర ప్రాంతాల్లోకి రానివ్వట్లేదు. కేవలం దాదాపు 500 మీటర్లకు దూరంగానే అభిమానులందరినీ కూడా పెడుతున్నటువంటి పరిస్థితులు. అయినప్పటికీ కూడా అభిమానులంతా కూడా కోర్టు పరిసర ప్రాంతాల్లోకి చొచ్చుకొస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అట్లాగే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అభిమానులంతా కూడా ఇక్కడికి జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు చాలా రోజుల తర్వాత ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డితో మాట్లాడేందుకు, జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు, జగన్మోహన్ రెడ్డితో ఫోటోలు దిగేందుకు పెద్ద ఎత్తున కూడా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందరినీ కూడా దాదాపు 500 మీటర్ల దూరంలోనే కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. లోపలికి రానివ్వనటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా అక్కడనే ఆపేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డిని మేము ఖచ్చితంగా చూసి తీరుతాము, ఆయనను కలిసి తీరుతాము అన్నటువంటి నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. భారీ సంఖ్యలో, పెద్ద సంఖ్యలో, వందలాది సంఖ్యలో ఇక్కడికి కోర్టు పరిసర ప్రాంతాల్లోకి జగన్మోహన్ రెడ్డి అభిమానులంతా కూడా వస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండకూడదు అన్నటువంటి ఆదేశాలతో పోలీసులంతా కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రూట్లోనే జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రూట్ క్లియరెన్స్ అంతా కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉదయం నుంచి కూడా తెలంగాణలో ఉన్నటువంటి పలు జిల్లాల నుంచి జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్ అభిమానులంతా కూడా హైదరాబాద్కి చేరుకున్నారు. వందలాది మంది, వేలాది మంది అభిమానులను చూసేందుకు అటు బేగంపేట్ పరిసర ప్రాంతాల్లో వేలాది మంది వచ్చారు. ఇటు నాంపల్లి కోర్టు
పరిసర ప్రాంతాల్లో కూడా వేలాది మంది ఇక్కడికి వచ్చి ఆయనను కలవాలి, ఆయనతో ఫోటో దిగాలి అన్నటువంటి ఉత్సాహంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అట్లాగే లోటస్ పాండ్కు సంబంధించినటువంటి ఏరియాలో కూడా వందలాది మంది వేలాది మంది ఆయన కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ కోర్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు కాబట్టి బందోబస్తుకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఆ తరహాలోనే ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఇబ్బందులు కాకుండా, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, తోపులాటకు సంబంధించినటువంటి విషయంలో ఇబ్బందులు అయితే కనుక మరింత సమస్యలు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ దాదాపు నాంపల్లి కోర్టు చుట్టూ దాదాపు 10 నుంచి 15-20 కాలనీలు ఉంటాయి. 2-3 కిలోమీటర్లకు సంబంధించినటువంటి సరౌండింగ్ ఉంటుంది. ఈ సరౌండింగ్ పరిసర ప్రాంతాల్లో వందలాది మంది అభిమానులు ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఈ రూట్లో మనకు విజువల్లో కనిపిస్తున్నటువంటి రూటే దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఇబ్బందులు కాకుండా క్లీన్గా బందోబస్తును ఏర్పాటు పెట్టారు. దాని ముందు ఆ అభిమానులు వేలాది మందిగా ఉన్నారు. మనకు విజువల్లో కనిపిస్తున్నటువంటి అభిమానులంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేలాది మంది అభిమానుల నడుమ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవుతా ఉన్నారు. అరుణ. ఓకే శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు. ఇవాల్టి షెడ్యూల్లో ఆయన లోటస్ పాండ్కి వెళ్తారు, తల్లి విజయమ్మను కలుస్తారు అని చెప్పేసి షెడ్యూల్లో ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ని అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి, అక్కడ లోటస్ పాండ్ దగ్గర తల్లి విజయమ్మతో పాటు ఇంకెవరైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసే అవకాశం ఉందా? సో అభిమానులు భారీగా చేరుకుంటున్నారు, ఆయన ఒక్కసారైనా చూడాలి అన్న అభిమానంతో ఇప్పటికే మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం, భారీ ఎత్తున చేరుకుంటున్నారు. సో లోటస్ పాండ్ దగ్గర వద్ద పరిస్థితి ఏంటి? తమ అభిమాన నేతను చూసేందుకు వేల మంది అభిమానులు బేగంపేట ఎయిర్పోర్ట్కు ఈరోజు ఉదయమే చేరుకున్నారు. మనం చూస్తాం మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బేగంపేట ఎయిర్పోర్ట్కి పోయే లెఫ్ట్ రైట్ రెండుకు సంబంధించిన రహదారులు కూడా పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ జామ్తో ఇరుక్కుపోయాయి. అతి కష్టం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పోలీసులు కోర్టుకు పంపించారు. పూర్తి స్థాయిలో కూడా చూస్తాం మనకి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తూ ఉంది. ఆ పోలీసుల అంచనాకు మించి అభిమానులు రావడంతో వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది ఇబ్బందికరంగా మారింది. మొత్తం కూడా కేవలం ఏపీ నుంచే కాదు, తెలంగాణలోని నలుమూల జిల్లాల నుంచి వైఎస్ జగన్ చూసేందుకు తరలి వచ్చారు. దీంతో మొత్తం కూడా ఒక నినాదాలు ఓరెత్తాయని కూడా చెప్పుకోవచ్చు. 2 గంటల పాటు పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయడం అత్యంత ఛాలెంజింగ్గా మారింది. ఈ నేపథ్యంలో అదనపు బలగాలను కూడా అత్యవసరంగా తెప్పించుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. మనం చూస్తున్నాం ఇంకా ర్యాలీకి సంబంధించి కంట్రోల్ చేసేందుకు చూస్తాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు ఇక్కడే ఉంటారు? ఇక్కడ ఉంటాము. ఇక్కడ జగన్ చూడడానికి వచ్చాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు కొండేపు నియోజకవర్గం. ఎట్లా అనిపిస్తుంది? దానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు. తమ అభిమాన నేతను చూసినందుకు చాలా ఆనందంతో ఉన్నారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి వీళ్ళందరూ కూడా మళ్ళీ నాంపల్లి కోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నం చేసే క్రమంలో ట్రాఫిక్ కంట్రోల్లో భాగంగా మొత్తం పోలీసులు ఎక్కడికక్కడ ఆఫ్ చేశారు. రోడ్డుకి ఇరువైపులా కూడా పూర్తిస్థాయిలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సంబంధించిన ముఖ్యమైన నేతలందరూ కూడా ఈ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయారు. సంబంధించి మీరు ఎక్కడి నుంచి వచ్చారు భయ్య? నేను ఎక్స్ఆర్కాలజీ డైరెక్టర్ అమ్మా, అర్సివేల్ ఏపీకి చెన్నారెడ్డి అని. మేము మలేషియన్ టౌన్షిప్ నుంచి వచ్చాం. జగనన్న చూద్దామని ఆఫ్టర్ 2 years తర్వాత ఇక్కడికి వచ్చాడు. అన్నీ బ్రహ్మాండంగా జరుగుతుంది. జగన్ ఖచ్చితంగా విల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. జగనన్న మన రాజశేఖర్ అన్న తనయుడు కాబట్టి వర్తి సన్ ఆఫ్ వర్తి ఫాదర్. ఖచ్చితంగా జగన్కు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఖచ్చితంగా ఏపీలో జనం చాలా వరకు వస్తారు, కానీ తెలంగాణలో కూడా ఇన్ని వేల మంది రావడం ఎట్లా అనిపిస్తుంది? ఆశ్చర్యం అవుతుంది అసలుకు. అంటే మాలాంటి వాళ్ళే వచ్చామంటే రిటైర్డ్ పర్సన్స్, ఇది చిన్న విషయం కాదు. ఇది జగన్ అంటే అంతే క్రేజ్, అంతే ఇస్ ఏ గ్రేట్ పర్సన్, అంతే కానాడు జన్ముడు అంటారే జగన్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు భయ్య? కోంపల్లి నుంచి వచ్చా. కోంపల్లి. మీ అభిమానం అయితే చూసిన జగన్ అభిమానం. ఇప్పుడే ట్రాఫిక్ కాస్త వదిలిపెట్టారు. అందరు కూడా ఇక్కడి నుంచి కాన్వాయ్ని ఫాలో అయ్యేందుకు వెళ్తున్నారు. వేల మంది అభిమానులు మనం చూస్తున్నాం. చాలా మంది కూడా ఆ ఉత్సాహం కనిపిస్తుంది తమ అభిమానాన్ని అయితే చూసినందుకు. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తాము, గతంలో చేసిన అభివృద్ధి పనులు ఖచ్చితంగా గెలిపిస్తాయనే ఆనందం, ఆ స్పిరిట్ అయితే వాళ్ళలో కనిపిస్తూ ఉంది. తమ నేతకు మద్దతుగా ఇంతమంది రావడం అనేది చాలా ఇక్కడికైతే చూస్తుంటే అయితే వాళ్ళలో ఒక ఆనందం అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కువ మంది యువత అయితే వేల మంది వచ్చారు.
తెలంగాణలో జిల్లా నుంచి కూడా రావడం అనేది చాలా ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నట్టు కూడా చాలామంది ఇక్కడ నేతలు చెప్తా ఉన్నారు. ముఖ్యమైన వాళ్ళందరూ కూడా సంబంధించి జగన్ కాన్వాయ్తో వెళ్ళినప్పటికీ మిగతా వాళ్ళందరూ కూడా వెయిట్ చేశారు. మళ్ళీ తిరిగి అవసరమైతే వెళ్ళే క్రమంలో కూడా ఇక్కడే ఉంటామంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. ఓవరాల్గా అయితే ఒక మానియా అనేది కనిపిస్తూ ఉంది. వేల మంది అభిమానులు అయితే హైదరాబాద్ రోడ్లపైన ఇక్కడ వైసీపీ నేతలందరూ అయితే కనిపిస్తూ ఉన్నారు. నాంపల్లి కోర్టు తర్వాత నేరుగా లోటస్ పాండ్కి వెళ్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు మధ్యాహ్నం 2 గంటలకు. మొత్తంగా వేల మంది అభిమానుల మధ్య ఈరోజు హైదరాబాద్ పర్యటన, జగన్ పర్యటన అయితే కొనసాగుతుంది. రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు అభిమాన గణం పోటెత్తింది. మనకి బేగంపేట్ ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి నాంపల్లి కోర్టుకు వెళ్లే దారి వరకు ప్రతి ఒక్కళ్ళు పలు ప్రాంతాల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారైనా చూడాలి అన్న సంకల్పంతో వచ్చామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక కారణ జన్ముడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వారిని ఒక్కసారైనా చూడాలి అని చెప్పేసి రిటైర్డ్ అయిన పర్సన్స్ కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు మనకి రోడ్ల మీద కనిపిస్తున్నాయి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి చూడాలి అని చెప్పేసి రోడ్ల వెంట బారులు తీరారు. తమ సెల్ ఫోన్లలో బంధించే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. ఒక్కసారైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాలి అని చెప్పేసి అభిమానులంతా చేరుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే అదనపు బలగాలను మోహరించాల్సి వచ్చింది. సో అప్డేట్స్ మా ప్రతినిధి సో ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ని అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి. పోలీసుల అంచనాలకు మించి అభిమానులు రావడంతో పోలీసులు వైసీపీ కార్యకర్తలు కట్టడి చేయడం అనేది ఒక ఛాలెంజింగ్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. నిజానికి దాదాపుగా 2 నుంచి 3,000 ఇస్తారని పోలీసులు భావించారు. దాదాపుగా 10,000 పైకి చిలుకు బేగంపేట ఎయిర్పోర్ట్కు వైసీపీ అభిమానులు రావడంతో మొత్తం కూడా అదనపు బలహాలను మోహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బేగంపేట ఏరియా మొత్తం కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా దాన్ని కంట్రోల్ చేయడం అనేది ప్రస్తుతం ఒక పోలీసులకు ఛాలెంజింగ్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. తమ అభిమాన నేతను చూసేందుకు తెలంగాణ, హైదరాబాద్ జిల్లాలే కాదు, ఒంగోలు, చిత్తూరు ఇలా అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. చాలామంది రిటైర్డ్ ఎంపీఎల్స్ వచ్చారు. ఒక్కసారైనా చూసి తమ నేతకు మద్దతుగా నిలవాలనే ఒక కృతనిశ్చయం వాళ్ళలో కనిపిస్తూ ఉంది. తమ అభిమానాన్ని ఆ విధంగా చాటుకోవాలనుకుంటున్నారు. ఆ ఉద్దేశంతోనే తాము చాలా దూరమైనప్పటికీ ఇక్కడికి వచ్చామని చాలామంది చెప్తున్నారు. కాన్వేకి సంబంధించి ఈరోజు పర్యటన మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉంటాం. తిరిగి హైదరాబాద్ నుంచి తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వెళ్ళేవారు కూడా తాము తనకు మద్దతుగా ఉంటామంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపుకు మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు తమ అభిమానం, తమ మద్దతు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉంటుందనే అభిప్రాయాన్ని వాళ్ళు వెలగెత్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కేవలం యువత కాదు, చాలామంది నుంచి వచ్చింది. చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా మనతో ఇంతసేపు మాట్లాడిన సందర్భంలో చెప్పారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తామనే ఆశాభావాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో చేసిన పనులే ఇంతమంది అభిమానులని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్నాడు. వారందరూ కూడా ఆశీస్సులతో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏపీలో వివిధ పర్యటనలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్థానిక నేతలు రావడం అనేది సంబంధించి ఒక చర్చ. కానీ హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఇక్కడ ఇంత వేల మంది అభిమానులు వచ్చి ఇంత క్రౌడ్ ఉండడం అనేది మాత్రం ఒక ఛాలెంజింగ్గా చెప్పుకోవచ్చు. ఇది పోలీసులకు అయితే ఇది కంట్రోల్ చేయడం చాలా సవాల్గా మారింది. కేవలం బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర కాదు, నాంపల్లి సంబంధించిన కోర్టు దగ్గర కూడా అదే పరిస్థితి కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ కూడా మొత్తం కూడా 20 వైపుల రోడ్లను కూడా ఎక్కడికక్కడ బ్లాక్ అయ్యాయి. వేల మంది అభిమానుల మధ్య పోలీసులకు కంట్రోల్ చేయడం కష్టమవుతోంది. కేసును వీరెంత తొందరగా పూర్తి చేసుకుని సంబంధించి పంపించాలనే ఉద్దేశంతో పోలీసులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా అయితే సంబంధించి అభిమానులు అయితే
ఉత్సాహం, ఒక ఆనందం అయితే వాళ్ళలో కనిపిస్తూ ఉంది. తమ నేతను చూసినందుకైతే ఒక ఆనందాన్ని అయితే వాళ్ళు మీడియాతో కూడా పంచుకుంటున్నారు.